నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణ చేయడానికి ఖండిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుని వైసీపీ నాయకులు మాట్లాడాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ సురేంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎస్సీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ సురేంద్ర మాట్లాడారు. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు గుర్తింపు ఇచ్చి వారి ఎదుగుదలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎంతో ప్రోత్సహించారని, ఎమ్మెల్యేపై వాకాడ్లో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎస్సీలను ఎదుగునీయడం లేదని చెప్పడం అవాస్తవమని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీలో గూడూరు నుండి 3కి అవకాశం ఇచ్చారని, ఇప్పటికైనా అసత్య ఆరోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వేముల సునీల్, మల్లి గురువయ్య, శివ, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినమున ఒక వైసీపీ దాని ఉనికి కాపాడుకోవడం కోసం ఒక పెట్టినటువంటి పనికిమాలిన కార్యక్రమంలో పనిచేసే ఎమ్మెల్యే ఆయనేమి అగ్రకులాలకు చెందినవాడు కాదు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. నిత్యం రాత్రి అనగా పగులనగా ఎస్సీల కోసం, పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ పేద ప్రజల ఆశాకిరణంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సునీల్ కుమార్ గారిని చూసి ఓర్వలేక, చేసే విమర్శలు లేక, ఒక దళితుడినైన నిన్నే పావుగా ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు నువ్వు చదివావు, అవి ఎవరి మీద చదవాలంటే మామూలుగా అగ్రకులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీలని, వెనకబడిన తరగతుల వాళ్ళని అణిచివేసి గురి చేసే వాళ్ళ మీద మాట్లాడాల్సిన మాటల్ని అందరికీ అందుబాటులో ఉండి నిత్యం రాత్రి కూడా ఒక బిడ్డకి చదువుకి అవసరమైతే అర్ధరాత్రి, ఈ రోజున అమ్మాయి స్కూల్లో హాస్టల్లో జాయిన్ అవ్వాలా, వెళ్ళడానికి డబ్బులు లేవు, 25,000 రూపాయలు సొంత ఖర్చుతో అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఇల్లు దట్టి వాళ్ళని ఇచ్చి పంపించిన దాఖలా. దళితుల్ని ఎగిరానిట్లేదు, దళితుల్ని తొక్కేస్తున్నాడు అన్నారు. ఒక జిల్లాలో అట్రాసిటీ కమిటీ వేయాలంటే 7 యాక్టివేషన్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మూడు జిల్లా స్థాయి కమిటీలు, అట్రాసిటీ కమిటీలని గూడూరు నుంచే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి 3ని జిల్లా స్థాయిలో పంపించాడంటే దళితులను తొక్కేస్తున్నాడనే అర్థం, ప్రోత్సహిస్తున్నాడనే అర్థం. ప్రతి ఒక్క పని కూడా సొంత మనిషిలాగా ఈ రోజున సెకండ్ క్యాడర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ క్యాడరే. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని దగ్గరగా పెట్టుకొని పేదలతో పెద్ద రాజకీయం చేస్తూ గొప్పగా ఉంటున్న మనిషి మీద మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేక దళితులను తొక్కేస్తాడని మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు ఈ ఊర్లో ఉన్నావా లేదా? నువ్వు ఉంటే కళ్ళు తెరిచి చూసి ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి ఈ రాష్ట్రంలోనే ఒక దళిత ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ పేదోళ్ళు, దళితులు కానీ, అది పేదోళ్ళు ఎవరైనా కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎవరైనా కానీ పేదోళ్ళు అయితే సార్ అయ్యా నాకు తెలపండి, వాళ్ళ ఎత్తుకుడి సాయంకి నేను చేయగలిగింది చేస్తా. ఇంకా ఇబ్బందిగా ఉందా ఆ ఇంట్లో, ఏదన్నా ఆ పిల్లకాయలు చదువుకొని ఇబ్బంది పడుతున్నారా నన్ను అడగండి డైరెక్ట్గా అని చెప్పి లీడర్లకు చెప్పే ఏకైక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, మీరు ఎంతసేపు ఆ దూరంలో కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ కాడికి పంచడండి, చేతులు కట్టుకొని నిలబడే సాంప్రదాయం కావాలనుకుంటున్నారు మీరు, అంతే కదా? ఇక్కడ ఓపెన్గా ఊరు నుంచి బస్సు ఎక్కేసి రేపు మా ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి వచ్చేస్తుంది. గ్యాస్ 3 సిలిండర్లో 2 సిలిండర్లు డబ్బులు పడిపోయినాయి. నెక్స్ట్ వచ్చి రైతుకు కూడా కేంద్రం ఇచ్చిన వెంబటే వేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. ఇవన్నీ ఓడ్చుకోలేక మీరు ఎంత మాట్లాడటం తప్పు. ఇన్ని కూడా ఆలోచించి మాట్లాడి మైకి వచ్చిందని తప్పు మాటలు మాట్లాడవద్దు. ఒక విమర్శ చేసేటప్పుడు దానికి తగ్గట్టు నీ కాడ ఉండాలా, రీజన్ ఉండాలా. రీజన్ లేకుండా మాట్లాడితే మాత్రం తప్పు అని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా చెప్పారు, 15 ఏళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అభివృద్ధి చేస్తాం, అమరావతి కడతాం, పోలవరం కడతాం, విశాఖ స్టీల్ కాపాడాం. ఇక్కడ లోకల్గా మన చిలకూరు మండలం నుంచి మనం మీ వాగాడు మండలం కానీ 3,500 కోట్లు పెట్టుబడి పెట్టి ఓడరేవుకు సంబంధించిన వస్తువులు తయారు చేసేది కట్టున్నారు. అది కూడా తెలుసుకొని మాట్లాడండి. ఇదంతా కూటమి ప్రభుత్వం జరిగింది. వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంత మీరు కుదరదు, ఎంత ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే కుదరదు. చైతన్యవంతులు ఎస్సీలు అందరూ గుర్తుపెట్టుకొని మీరు చెప్పారు 50 సంవత్సరాలు వెనక్కి పోయింది మీ పార్టీ, ప్రజలు కాదు, ఎస్సీలు కాదు.
డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా హిట్ అవ్వడంతో గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డు వద్ద జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డు వద్ద జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమా హిట్ అయినందుకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు పేటెటి చంద్రనీల్ మాట్లాడుతూ నా నాయకులు పవన్ కళ్యాణ్ మొదటి నుండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ ఉంటారని, హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైనందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాపై కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, సినిమా చూసి మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నయం, చైతన్య, శివ, ప్రసన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించిన కారణంగా మేము ఇక్కడ హాస్పిటల్ రోడ్ నందు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడు మొదటి నుంచి సేవా కార్యక్రమంలో మా కార్యకర్తలందరినీ ముందుస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మేము ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఆయన ఎంతో కష్టంగా నటించిన ఈ హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించింది. ఎందుకంటే గతంలో ఆయన 2022లో నేను చిత్రం రావాలి, కొన్ని రాజకీయ కారణాల వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఈ సినిమా ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఎవరు ఎన్ని చేసినా కానీ సినిమాను ఒకసారి చూసి మీరు రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేగాని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసి సినిమా ఇండస్ట్రీని మీరు నాశనం చేయకూడదని కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా పెద్దలు అజయ్ కుమార్ గారి సూచనలతో చేయడం జరుగుతుంది. నేను సహకరించినటువంటి జనసేన పార్టీ కార్యకర్త నయీంకి, అదేవిధంగా చైతన్య గారికి, శివ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు ప్రసన్న గారికి, విజయ్ గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు జనసేన పార్టీ చిరంజీవి యువత అధ్యక్షుడిని గత మనం చూస్తుంటే 3 రోజుల నుంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఏకంగా మొత్తం ఇండియా మొత్తంలో ఒక వాతావరణం ఏర్పడింది. ఒక సునామీ, ఒక పండగ వస్తే ఎలాగ ఉంటుందో ఆ జనాలని చూస్తూ ఉంటే మేము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే చాలా మంది చెప్పారు పేటీఎం గారు సినిమా అట్టుంది ఇట్టుంది అని చెప్పి. ఒకటే అడుగుతున్నాం సినిమా గురించి. ఈరోజు 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈరోజు నిన్నటికే సాయంత్రానికి 30 కోట్లు కలెక్షన్ చేసిన ఏకైక సినిమా ఏదైనా ఉందంటే మా హరిహర వీరమల్లు సినిమా. దీనికి కష్టపడిన ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, మరియు మన మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డ్ ఘనత కీరవాణి గారికి, మరియు నిర్మాత ఏం రత్నం గారికి. గతంలో ఏం రత్నం గారు ఎన్నో మెగా ఫిల్మ్ తీశారు. అదేవిధంగా ఇది కూడా అంత భారీ బడ్జెట్తో సినిమా తీసి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న దానికి మమ్ములు లేకుండా మంచి కలెక్షన్ తీసుకుని వచ్చి ఈరోజు చరిత్ర స్థాయిలో నిలబడిపోయిన సినిమా ఏదైనా ఉందంటే హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇంకా ఘన విజయం సాధించి మంచి కలెక్షన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లా అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు 300 మందికి అన్నదానం భారీగా కేక్ కట్ చేసి మన పేటెల్ చంద్రనీల్ గారు, మరియు చైతన్య గారు, పవన్ కళ్యాణ్ యూత్ అధ్యక్షులు ప్రసన్న గారు, వైస్ ప్రెసిడెంట్ మన విజయ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు భారీగా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీని ఉదాహరణగా ఒకటే చెప్తున్నాం, మెగా ఫ్యామిలీకి సేవా కార్యక్రమంలోనే కాకుండా రాజకీయ స్థాయిగా తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు. దీనిలోనే తెలుసు రాజకీయాల్లో చరిత్రలు తిప్పేస్తాం, సినీ ఫీల్డ్లో రికార్డులు బదులు కొడతామని చెప్పి రాజకీయాల్లో 11 సీట్లకి అంకితం చేసి ఈరోజు మంచి స్థాయిలో డిప్యూటీ సీఎం స్థాయిలో తీసుకుని వచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. చైర్మన్
జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షక ఆదరణ పొందడంపై మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మనుబోలులో సంబరాలు నిర్వహించారు. గురువారం రాత్రి మనుబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద బాణసంచా కలుస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెనుబాక మహేష్, కాదరవల్లి, జాకీర్, సురేష్, ఉదయ్ మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆ పార్టీ అధినేత మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలుపడుతుంది. ఈ చిత్రం చాలా బాగుంది, ఎందుకంటే మంచి పబ్లిక్ టాక్ కూడా ఉంది. ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ చిత్రం ఇది. దీంట్లో ఈ దేశంలో చొరబడినటువంటి విదేశీ వాళ్ళు ఇక్కడ బాగుంది, అందరు చూడండి. మంచి మెసేజ్ ఉంది, హిందూ సాంప్రదాయము గురించి తీశాడు. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఘన విజయం చేయండి. మన హిందువులని ఇబ్బంది పెట్టిన ఔరంగజేబు స్టోరీ ఇది. దాని గురించి హరిహర వీరమల్లు క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు సూపర్గా నటించారు. ఈ సినిమా అందరూ ఆదరించండి, ఘన విజయం చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతో మంచి టాక్తో పబ్లిక్లో ఈరోజు కొనసాగుతూ ఉంది. ఆ సంబరాల్ని మేము ఈరోజు పండుగ వాతావరణంగా చేసుకుంటూ మా మనుబోలు మండల అధ్యక్షులు పిడుబాక ప్రసాద్ గారి సూచనల మేరకు మనుబోలు హెడ్ క్వార్టర్స్లో టపాసులు పేల్చి అలాగే కేక్ కటింగ్ చేసి అందరికి పంచిపెట్టడం జరుగుతుంది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిందువుల్ని పన్ను కట్టాలని చెప్పి వాళ్ళు వేధిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి వీరమల్లు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ కథా సారాంశం. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవచ్చు ఈ సినిమాని. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కమిట్మెంట్ అయినటువంటి 3 సినిమాలు ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పనిచేస్తూ ఇటు సమయపాలన చేసుకొని ఇటు ఏవైతే కమిట్మెంట్ తీసుకున్నారో ఆ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో వారు ఉన్నారు. నిర్మాతలు కూడా ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండడానికి ఇంతవరకు కూడా ఏ సినిమాకి కూడా ఆయన ప్రమోట్ చేయలేరు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ హరిహర వీరమల్లు చిత్రానికి ప్రమోట్ చేశారు. అంటే ఆయన నిర్మాతల పట్ల, ఆయన పనితనాల పట్ల ఆయన అంకిత భావంతో ఎంత కమిట్మెంట్గా ఉంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కూటమి నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం వాకర్లోని ఇరిగేషన్ అతిథి గృహంలో కూటమి నాయకులు టీడీపీ మండల కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, కూటమి నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, వాకడ్ సొసైటీ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోట ఎంపీటీ సిద్ధార సురేష్, త్రిమూరు శ్రీనివాసులరెడ్డి, అరుణ్ కుమార్, మోహన్ నాయుడు, దయాకర్, తీపలపు రమణయ్య, రామలింగారెడ్డి, భుజగేంద్రరావు, గంగాధర్ రెడ్డి, చిరంజీవమ్మ, కవిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ పార్టీని అదేవిధంగా నేదురుమల్లి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగిన నాయకుడు ఎప్పటికీ నాయకుడు కాడని, పేదల భూములు దోచుకున్న ఆ వ్యక్తిపై త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. టీడీపీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ మేరగ మురళి, వాకాడ్ జెడ్పీటీసీ రౌతు రామకృష్ణులు ఎక్కడో ఉంటారు, ఏం మాట్లాడతారో వారికి తెలియదు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ దళిత ద్రోహని, నియంత పాలనని విమర్శలు చేయడం తగదని, రండి బహిరంగ కూర్చొని చర్చించుకుంటామని మధుసూదన్ రెడ్డి సవాల్ చేశారు. వైసీపీ పాలనలో దళితులు ఎంతమంది హీనంగా ఘోరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎంతమంది చనిపోయారు తెలుసుకొని మాట్లాడండి. అప్పుడు లేని నోరులు ఇప్పుడు ఎలా మాట్లాడతారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు.
ఇకనైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కూటమి నాయకులు హెచ్చరించారు. రాజకీయ వ్యభిచారి ఏ విధంగా ఉంటాడో దానికి ఎవరు నిదర్శనమో వచ్చే ప్రెస్ మీట్ లో మాట్లాడతా. రాజకీయ వ్యభిచారం అంటే ఏ విధంగా ఎవరు చేస్తారా ఈ ఏరియాలో, దానికి ఎవరు ఈ ఏరియాలో ప్రముఖుడు కూడా మాట్లాడతారు. రాజకీయాల్లో పక్కన పెట్టుకొని నువ్వు పక్కన చేరి పూర్తి చేసేలా ఎంతమంది పూర్తి చేసేవా ఎలా తెలుసు కదా మన ఎంపీపీ విషయంలో. ఇంకొక మాట చెప్పాడు, ఎంపీపీకి సలహాదారులు ఉండాలా, ఎంపీపీ అర్హురాలు కాకపోతే అని. ఏం మీ అమ్మ అర్హురాలు కాదు కదా, అర్హురాలు బొచ్చిపోయి ఉన్నారు కదా, మా సుధాకరణ భార్య ఉంది కదా చదువుకోండి, అదే మా జనార్దన భార్య ఉంది కదా చదువుకోని వాళ్ళకి ఇచ్చవచ్చు కదా, మీ అమ్మకి ఎందుకు ఇచ్చావు? నువ్వు సామాజిక న్యాయం చేసేది ఇంకా దళితుల్లో ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు. నేను చెప్పా ప్రాణమిత్రుడు చంద్రబోస్ నాన్న గుడిచావు, ఇంకొక ప్రాణ స్నేహితుడు మనోజ్ రెడ్డి వాళ్ళ నాయన్ని పోటీ అయితే నువ్వు అని చెప్పి బ్యాక్ డోర్ కింద చేసుకొని సొసైటీలో పొడి చేశాడు. బాలిడిపాలెంలో మా రమణయ్య ఉప సర్పంచ్ కాబట్టి ఎంత మంది 100 ఉన్నాయా నీ మీద. ఈ మండలానికి శకును బాబు నువ్వు, ఈ మండలానికి నేదురుమల్లి కుటుంబానికి నువ్వు శకును బాబు. బాబానా కళాక్షేత్రంగా మాత్రం అని బాగా దుర్మార్గుందన్నా, నీకు దండం పెడతానన్నా, మీ నాయన పేరు పోద్దన్నా, ఆ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ పోతున్నాయన్నారా. ఇంత రాక్షసుడు నాయకులు పని బాట లేకుండా నిద్ర లేస్తే కుటుంబ రాజకీయాలు, నైతిక విలువలు లేని రాజకీయాలు, అతను సేవ అయ్యే దానికోసం ఎవరున్నా వాడేస్తాడన్నా. దయచేసి అర్థం చేసుకో బాబు అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి ఇంతసేపు ఉన్నందుకు పేరు పేరున ఒకటేసారి నమస్కారం. సునీల్ అన్నతో కొంతకాలం ట్రావెల్ చేశావు కదా, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన దళితులకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడు, ఇవన్నీ తెలుసు కదా. కానీ ఆయన్నే నువ్వు విమర్శించడం. మేరీ మురళి గారు అంటే ఆయనకి తెలియదు పాపం, ఎప్పుడో ఒకసారి వస్తాడు, విజిట్ వస్తాడు, మాట్లాడతాడు. వాడు ఎవరో ఇక్కడ లోకల్ ఉండే నాయకులు మంచి వార్తలో స్క్రిప్ట్ రాసిస్తారు ఆయనకి, అద్భుతంగా మాట్లాడతాడు. యమధర్మరాజు పాలన అంటే అద్భుతంగా జరుగుతుంది పాలనది. ఆ విషయం మేరీ మురళి అర్థం చేసుకోవాలి. అసలు ఒకసారి యమధర్మరాజు ఏ పాలన చేస్తాడు, ఆ యమధర్మరాజు హిస్టరీ ఏంటి తెలుసుకున్నావంటే నువ్వు ఆ మాట అనలేవు రెండోసారి. కాబట్టి ఒకసారి సునీల్ అన్న గురించి కూడా తెలుసుకోవాలా. సునీల్ అన్న ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రోజుకి కూడా ఆయన ఫ్యామిలీ ఎక్కడ ఉంది, దళిత వీధుల్లోనే ఉంది ఆయన ఫ్యామిలీ. దళితుల పట్ల నిరంతరం అంకిత భావంతో పనిచేసే నాయకుడు. కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు అన్ని పార్టీల్ని, అన్ని కులాలని, మతాలని కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఎక్కువ ఉంటుంది. మనకన్నా కూడా పక్క వాళ్ళని ఎక్కువ కలుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు. అంత మాత్రాన దళితులను దూరం చేస్తున్నాడు, దళితులకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని మాట్లాడటం చదువుకున్న విజ్ఞానవంతుడికి నువ్వు ఆలోచించాలి. అన్న మీరు ఇంతకు ముందు కూడా చాలా, అంటే చెప్పకూడదు కానీ కొన్ని విషయాల్లో మీ గ్రామంలో నీకెంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఒకప్పుడు మా పార్టీతో నీకు అనుబంధం ఉన్నప్పుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు పార్టీ మారిపోయినాం, దూరంగా ఉన్నాం, మనం ఏదంటే మాట్లాడచ్చు అని మాట్లాడితే ఆ మాటలకు అర్థం ఉండదు. ఇంకా ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఈ మధ్య అవినీతి చేస్తుంది టీడీపీ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ చేస్తుంది. అవినీతి నీతి గురించి ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టుకుందాం, ఒక దగ్గర కూర్చుందాం. ఏ పాలనలో ఎంత అవినీతి జరిగింది, ఎవరు దోపిడీదారులు, ఎవరు ఏ వర్గాల మీద ఎన్నెన్ని కేసులు పెట్టించారు, ప్రతి దాని మీద మీరు పత్రికల సమావేశం ఒక ఏర్పాటు చేయండి. అటు సైడ్ మీరు కూర్చోండి, ఇటు సైడ్ మేము కూర్చుంటాం. వాకాడు మండలంలో ఎవరు దరిద్రానికి, ఈ వాకాడు మండలం అభివృద్ధి చెందకపోవడానికి దరిద్రులు ఎవరు, మంచోళ్ళు ఎవరు, ఏ పార్టీలో ఎంత అభివృద్ధి చెందింది అని సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందర పెడదాం. అప్పుడు తేలుతుంది. అంతేగాని ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే ఏదన్నా వైసీపీ వాళ్ళకి అరెస్టుల పరుగులు తీస్తూ ఉంటాయి. ఈరోజు ఒక మద్యం విషయంలోనే ఇప్పటికి 13 మంది అరెస్ట్ అయినట్లయింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఎన్ని విషయాలు చెప్తారో, ఇంకా ఎన్ని అరెస్టులు జరగబోతాయో చూడాల్సి ఉంది. ఒకనొక ఇదిలో కూడా ఇప్పుడు మీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడికి కూడా ఇది సంభవించే విధంగా ఉంది. ఇదే విధంగా ఆయనకు రాకుండా ఉండడం వేరేకి మీరు కోరుకోవాలి. కాకపోతే మేము అభివృద్ధి ప్రదంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే సిమెంట్ రోడ్డు అయితేమి, రోడ్లు అయితేమి, లేదు కాలువలు అయితేమి, చెరువులు అయితేమి, గుంటలు అయితేమి అభివృద్ధి కార్యంలో జరుగుతుంది. మీరు అభివృద్ధి అనేది మీ 5 సంవత్సరాల పరిపాలనలో నేనైతే చూడలేదు, ప్రజలు కూడా ఎక్కడా చూడలేదు. అభివృద్ధి అనేది జరగలేదు అని చెప్తానే.
ఈ 5 ఏళ్లలో మీరు సంక్షేమ కార్యక్రమం మాత్రమే చూసుకున్నారు. ప్రజలకి డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేస్తారనే ఒక సదుద్భావం తప్ప అభివృద్ధి అనేది వాళ్ళకి అవసరమే లేదు. కానీ మీరు అభివృద్ధి ఇస్తూ డబ్బులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఇస్తూ వాళ్ళ దగ్గర మద్యం రూపంలోనో ఇంకొక విధంగానో మీరు తీసుకోవడం నేర్చుకోవడం తప్ప మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలనే ఆలోచన మీకు లేదు. మొన్నటిదాకా 5 ఏళ్ళు ఏ అభివృద్ధి లేకపోతే 8 మణబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల మరియు మెడికవర్ వారి సహకారంతో వ్యాధిగ్రస్తులకు కంటి వైద్య పరీక్షలు మరియు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులు సహకరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బిందు, చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేటర్లు అనూప్ కుమార్, జార్జ్ కుమార్, స్థానిక టీడీపీ నాయకులు సుధీర్, మాసూం సాహెబ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మడమనూరు గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగరు, ఈసీజీ చెక్ చేసి ఎవరికైనా అబ్నార్మల్గా ఉంటే వాళ్ళకి హాస్పిటల్ నందు ఉచితంగా మొదటి కన్సల్టేషన్ ఫ్రీగా, స్కానింగ్లు, పరీక్షలు డాక్టర్ల చేత స్పెషాలిటీ డాక్టర్స్ చేత ఫ్రీగా చూపించడం జరుగుతుంది. ఈ క్యాంప్కి టీడీపీ వారి సహకారంతో జరుగుతున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గ్రామంలో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము. ఈ కంటి శుక్లాలు, పొరలు ఉన్న వారికి అందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లు, అలాగే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సహకరించిన మన టీడీపీ నాయకులు సార్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మడమనూరు గ్రామంలో స్వర్ణ భారత ట్రస్టు, అదేవిధంగా మెడికవర్ ఆధ్వర్యంలో మడమనూరు హై స్కూల్ నందు మన హై స్కూల్ సిబ్బంది, మన ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈరోజు నేత్ర వైద్య శిబిరం మరియు మెడికవర్ ద్వారా గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు, అదేవిధంగా షుగరు, బీపీ టెస్టులు కూడా ఈరోజు మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ఇది స్వర్ణభారతి ట్రస్టు, మెడికవర్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి గ్రామాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో, నియోజకవర్గంలో అంతా కూడా అవేర్నెస్ చేస్తూ పేదలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం ఒక గర్వనీయం. ఎందుకంటే స్వర్ణభారత ట్రస్ట్ అంటేనే యువకులకు కానీ యువతులకు కానీ అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు జరపడం, అదేవిధంగా పశు వైద్య శిబిరాలు నడపడం, ముఖ్యంగా ఇక్కడికి ఉండేటువంటి నేత్ర వైద్యం సంబంధించినటువంటి కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళకి మా గ్రామం తరఫున వాళ్ళకి ఇక్కడికి ఇచ్చేసి వారు అందించినటువంటి వైద్యానికి సంబంధించిన కానీ వాళ్ళ పరీక్షలు అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. వారికి మా గ్రామం తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రధానమైనటువంటి నెల్లూరులో ఉండేటువంటి మెడికవర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్, డాక్టర్లు గారు వచ్చి ఈరోజు గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు చేయడం అయితేమి, షుగర్, బీపీ సంబంధించినటువంటి పరీక్షలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ అందరికి కూడా, ఈ రెండు సంస్థలకు కూడా మా గ్రామం తరఫున, మా చంద్రమోహన్ రెడ్డి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇట్లాంటి అనేక కార్యక్రమం గ్రామంలో, ఈ జిల్లాలో అనేకమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేమి, వైద్య శిబిరం సంబంధించిన క్యాంపులు అయితేమి అనేకమైన ఈ గ్రామంలో జరిగేటువంటి అన్నింటిలో కూడా ఈ గ్రామస్తుల సహకారం ఎప్పుడు ఉండి జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇట్లాంటి అన్నీ కూడా ఉపయోగపెట్టుకొని పేద, బడుగు, బలహీన వర్గాలు దీన్ని అందిపుచ్చుకొని వారి సేవల్ని తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత కల్పిస్తోందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ తెలిపారు.
గురువారం చిట్టమూరు మండల పరిధిలోని సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముక్కిడిపాలెం పల్లంపర్తి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను ఇస్తూ కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, నాయకులు కామిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, కాపులూరు చెంచురామయ్య, ఆచారి మునిశేఖర్ రెడ్డి, నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, నజీర్ కస్తూరయ్య, ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు బయటకు వచ్చి తగులు పెట్టుకునే పరిస్థితి ఏదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలక్షన్ అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్. ఏదో మీరేదో అనుకుంటున్నారు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది, వచ్చినా మీరు రెడీగా ఉన్నాం, అందుకే తిరుగుతా ఉన్నాం. మీరు తిరిగి కట్టలేదు కదా, మీరేదో రూముల్లో అదేమంటే కళ్యాణ మండపాలో తప్ప మీరు బయటకు జనజీవన సేవంతులు కలిసే మనిషి కాదు. మేము జనాల్లోనే పుట్టాం, జనాల్లోనే పెరుగుతాం. ఏ పైనా సరే జనాల ద్వారానే సమాధానం చెప్పాం తప్ప ఇప్పుడు చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం. పత్రికా మిత్రులు వస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఎక్కడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మేము సమాధానం చెప్తున్నాం లేదా, కసురుకొని వెళ్తున్నామా? ఒకవేళ మేము చేయలేని పనులు ఉంటే ఆగి అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మాట్లాడి నచ్చజెప్పి అధికారులకు చెప్పి వెళ్తున్నాం తప్ప మేము తప్పించుకుని పోయే ప్రయత్నం ఇది చేయము. ఎందువల్లంటే పేదవాళ్ళ నమ్మకంతో ఎన్డీఏ గవర్నమెంట్ కి పట్టం కట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా చేసి తీరుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మా సునీల్ రెడ్డి గారు జిందాబాద్ కొట్టం కదా, అప్పుడు జిందాబాద్ కొట్టండి, గెలవకుండా మీరు జిందాబాద్ కొట్టడం ఉపయోగంలా. మీ సునీల్ రెడ్డి పదవి కావాలంటే ఇక్కడ గెలిపించే మీ సునీల్ రెడ్డిని హీరోగా నిలబెట్టండి మండలంలో అని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి పార్టీ కార్యదర్శి కృష్ణారావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసి ఇంకెవరన్నా సరే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో పార్టీలతో మాకు సంబంధం లేదు. పేదవాడు ఎవడొచ్చినా మేం చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. సునీల్ కుమార్ చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం కాబట్టి గ్రామాల్లో మాకు విపరీతమైనటువంటి ఆదరణ ఉందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఈరోజు ఈ ముక్కుడిపాలెం పంచాయతీలో నీటి సమస్య చాలా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మాకు చెప్పారు. మా నాయకుడు సునీల్ కూడా మా దృష్టికి తీసుకొచ్చాడు, సునీల్ రెడ్డి గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అలాగే మాజీ కన్వీనర్, ఇక్కడ అధ్యక్షుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇక్కడ ఏఐ గారితో మాట్లాడాం. 56 లక్షలు పెట్టి ఒక ట్యాంక్ ని ఏర్పాటు చేసి పైప్ లైన్ కూడా 7 కిలోమీటర్లు వచ్చే విధంగా ఎస్టిమేషన్ తయారు చేసి శాంక్షన్ కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా మళ్ళీ మీరు తెలియజేస్తాం. ఎందువల్లంటే మేము ఊరికే రాము, వచ్చిన తర్వాత సమస్యలుంటే ఖచ్చితంగా తీర్చే వ్యవహారం చేస్తాం. తప్పించుకొని పోయేవడం కాదు, 1 రూపాయి నిందలు మోయిపోవడం కాదు. లేకపోతే చేయలేమంటే చేయలేమని చెప్తాం, చేసామంటే చేస్తామని చెప్తాం. అంతే తప్ప మాకు కక్ష సాధింపు చర్యలు లేకపోతే ఇంకోటి మా దగ్గర ఉండవు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఊరికే గ్రామాల్లో రెచ్చగొట్టినది మాత్రాన తెలియగురున్నారు అందరూ కూడా. ఏ పార్టీ వాళ్ళైనా సరే మీ మాషిని రెచ్చగొట్టే పరిస్థితులు ఇక్కడ లేరు. రెచ్చగొట్టే విధానం అయితే చాలా ఇబ్బందికరంగా ఉండదు. మీకు ఇక్కడ మేము రెచ్చగొట్టే పనులు మేము చేయము. మేము చెప్పింది ఒకటే, మా నాయకుడు చెప్పినట్టు ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతాం. అలాగే మీరు కాన అదన ప్రసంగం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానిపైన ఏం చేయాలో చేస్తాం. దాంట్లో రెండో మాట్లాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, గ్రామాల్లో కార్యకర్తల్ని రెచ్చగొట్టద్దు, గ్రామాల్లో తగ్గులు పెట్టద్దు. అంతా చూస్తుంటే చాలా వాళ్ళు కూడా అటాచ్ చేసి ఖచ్చితంగా అవి చూసి రెక్టిఫై చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని కూడా ఆ రోజు చెప్పారు. అది చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగ యువతకు కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు పిచ్చి పట్టి మతిస్థిమితం ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాకుండా
ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కళ్యాణ మండపంలోనో ఏదో ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఈ సూపర్ 6 హామీలన్నీ కూడా మేము చేయట్లేదంట. ఇవన్నీ బోగస్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది మీకు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు ఇచ్చినటువంటి పంచాయతీ ఇది. మేము తిరుగుతున్నాం ఇక్కడ, మీరు తిరిగితే ప్రజలు చెప్తారు మీకు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఏమేమి ఈ యొక్క ఊర్లో సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయో వాళ్ళు మీకు చెప్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాకుండా ఊరికే నోరు ఉంది కదా అని మీ ఇష్ట ప్రకారంగా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీది సుపరిపాలన ఏంది, వైఎస్ఆర్సీపీ చేసే పరిపాలన సుపారీ పాలన. ఈరోజు దానికి అనుభవిస్తున్నారు. మీరు చేసిన పాపాలన్నీ కూడా లెక్క చెప్తున్నారు. మీరు మాఫియా, మీరు మోసగాళ్ళు, మీరు క్వార్జీ తినింది మీరు, సిలికా తినింది మీరు, ఇసుక తినింది మీరు, గ్రావెల్ తినింది మీరు. పంచాయతీలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన గూడూరు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బ్రహ్మాండంగా సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మన గూడూరు శాసనసభ్యుల ఆశీస్సులతో చిత్తమూరు మండలంలో అదే నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆరోగ్యం బాగలేకుండా సొంత నిధులతో హాస్పిటల్ పోయింటే వాళ్ళకందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తీసే చెక్కులు తీసే కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా చిత్తమూరు నుంచి కూడా ఈ దఫా మళ్ళీ 5 చెక్కులు వచ్చాయి. దాంట్లో భాగంగా నలుగురికి ఇక్కడ తొలి అడుగులో కార్యక్రమంలో ఆ నలుగురు కూడా ఇక్కడ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చెక్కులు తీసుకొచ్చిందని కోరుతా ఉన్నాం. తను ప్రేమగా చూసుకునే గోవింద్ మిహికా కుమార్తె జన్మదిన వేడుకల్ని కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం నరసింగారావుపేట నందు ఉన్న బాలసదనం గురువారం ఘనంగా నిర్వహించారు. బాలసదనంలో పిల్లలందరికీ చేపలను పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చారు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడారు. గోవింద్ మిహికా పుట్టినరోజును అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం కొత్త ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తోందని, అలాగే గోవింద్ మిహికా వారి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతోనే ఈరోజు బాలసదనంలో చేపలు, మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు సహాయం చేయగలిగిందని, అలాగే డాక్టర్ గోవింద్ సురేంద్ర గారి కుమార్తె గోవింద్ మిహికా పుట్టినరోజు వేడుకలను వారి కోరిక మేరకు బాలసదనంలో ఉన్న అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది వారికి సంతోషాన్ని కలిగించడమే కాకుండా సమాజంలో తమకు కూడా స్థానం ఉందని వారికి గుర్తు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజరి గోపాల్, జాయింట్ సెక్రటరీ పేయాల రమణయ్య, కన్వీనర్ పర్వతాల రమేష్, బాలసదనం ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, మా సభ్యులందరికీ నమస్కారం, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నమస్కారం. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోవింద్ మహిక వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నరసింగరావుపేటలో ఉన్న బాల సాధన ఉన్న హాస్టల్లో పిల్లలకు సాపలు వేయటం జరుగుతుంది. దానికి దాతగా ఇచ్చేసిన మన డాక్టర్ గోవింద్ర సురేంద్ర గారు, అలాగే రేఖమ్మ వాళ్ళ తల్లి, వారి కుమార్తె మహిక కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ముందు ఎన్నో జరుపుకోవాలని, 2 నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, అలాగే పాప పాకెట్ మనీతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో మంది చిన్నపిల్లలు డబ్బుల్ని వృధా చేసుకుంటారు, కానీ ఇప్పటి నుంచే సేవా కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముందు ఇంకా వాళ్ళ కుటుంబం ఇంకా 2 నూరేళ్లు సుఖశాంతులతో ఉండి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ బాల సాధనలో గతంలో కూడా మనము నోట్స్ బుక్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇలాంటి ఏదన్నా మీకు సహాయం చేయాలంటే మా సభ్యులందరి సహాయంతో ముందుకొచ్చి మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మీకు చేస్తామని మా అందరి తరఫున మీకు మాటిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి
మరియు కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మేడం గారు బాల సదనం మేడం గారు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్కేఆర్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గోవింద సురేంద్ర సార్ గారి రేఖమ్మ గారి పెద్ద పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క పేద బిడ్డలకి పడుకోవడానికి సాపలు బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పాప ఈరోజు బర్త్డే అయితే నేను పెద్దగా చేసుకోను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన ప్యాకెట్ మనీతో ఈ యొక్క పేద బిడ్డలకి ఏదో సహాయం చేయాలని పాప నిర్ణయించుకొని మాకు చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఈరోజు ఈ యొక్క బాల సదనం పేద విద్యార్థులకు ఈ యొక్క 30 సాపలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా బిస్కెట్స్ కూడా ఇస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ మరియు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారాలు. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా వందనాలు. మేడం గారికి మా కుటుంబ సభ్యులందరికీ. ఈరోజు గూడూరులో ఉన్న నరసింగరాపేటలో బాలసదనం బాలికల హాస్టల్లో ఇవాళ సాపలు స్నాక్స్ పంపిణీ జరుగుతుంది. ఎస్కేఆర్ కాలేజీలో సార్ గారు శ్రీ గోవింద్ సురేంద్ర సారు వాళ్ళ పాప మెహికా జన్మదినం సందర్భంగా తను దాచుకున్న పాకెట్ మనీతో ఈరోజు తన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని, ఇలా సహాయం చేయాలి, సెలబ్రేషన్ కాదు, ఇలా సహాయం చేయాలని తన సేవా దృక్పథంతో తన పాకెట్ మనీని ఇలా మన పేద విద్యార్థులకి అందాలని చాలా ప్రయాసంతో ఈ అమౌంట్ మనకు అందజేశారు. ఇక్కడ రాలేకపోయినందువల్ల బాధపడుతున్నాము. తను ఎక్కడున్నా మంచి పొజిషన్లో ఉండాలని, మంచి వృత్తి చెందాలని, తనకెప్పుడు దేవుడు మంచి జరుగుతుందని నేను ఆశిస్తూ దీన్ని సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, మేడం గారికి, మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గూడూరు పట్టణం నరసింహరావుపేటలో ఉన్న బాలసదనం చిన్నపిల్లలకి ఇట్లా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిహికా పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలకి సాపలు బిస్కెట్స్ అందజేయాలని ఆ పాప నిర్ణయించుకునింది. అందువల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాం. కృపాసేవ చారిటబుల్ ఆధ్వర్యంలో ఈ కృపాసేవ చారిటబుల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేషాలు ఏర్పాటు చేశారు. భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోదాదేవికి పలు రకాల పుష్పాలు, స్వర్ణ ఆభరణాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, అనంతరం డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
विद्या विष्णुदेवत्वं परमस्य पूर्वकल्पयां तुलसीकार्ये रोजा ध्रुवां सस्मिते विष्णोर्यत् परम सत्पुराय सुमंगलम् वदिष्यामि हरतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम मरुतेना वर्धयन्ति शतमेन शतमात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं तावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे మణుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు బొర్రా వెంకటేశ్వర్లు నాయుడు 7వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య చెంచమ్మ, కుమారులు వెంకట్రావు, మోహన్ రావు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री साईनाथ स्वामी देवता दिव्य संपूर्ण చిన్న 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 నిజ భజని దావిసి నానా లీలా సంఖ్య రూపాన ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం నాదం సర్వాం సర్వాత్ ఓం జై శ్రీ సాయి జయ జయ సాయి ఓం జై శ్రీ సాయి జయ సాయి మణుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు బొర్రా వెంకటేశ్వర్లు నాయుడు 7వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య చెంచమ్మ, కుమారులు వెంకట్రావు, మోహన్ రావు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मयाः देवा ईश्वरं शतमिदं शतमश्वरीं दीर्घमायुः साये जय जय साये ओम साये साये जय जय साये ओम साये साये जय जय साये ओम साई जय जय साई प्रिय भजन प्रिय सांग मनोवांचनी ते नागलोक ब्रह्म श्री 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की श्री सच्चिदानंद दोष है ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.